వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను చిత్ర బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం వినుకొండ మాజీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం వైసీపీ నేతలకు తీవ్రంగా హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే తిరుపతిలో వెటర్నరీ విద్యార్థులు ఆందోళన ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై అవేర్నెస్ ప్రోగ్రాం పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న ఏపీపీసీ చీఫ్ బడ్జెట్ పై ఏపీ బీజేపీ చీఫ్ విమర్శలు బడ్జెట్ చిత్తు కాగితంలో ఉందంటూ ఎద్దేవా ఇక డీటెయిల్స్ చూస్తే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కొప్పుకొండలో తనకు స్థలం లేకపోయినా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ ఉనికిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైసీపీ నాయకుల అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. కొప్పుకొండ భూములు ఒక్క సెంటు కూడా నాకు లేకుండా నా మీద దుష్ప్రచారం చేశారు. అందుకే బొల్లా బ్రహ్మనాయుడి మీద కోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నా. నీచమైనటువంటి ఎమ్మెల్యే ప్రవర్తన, దుర్మార్గమైనటువంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు, నా మీద తప్పుడు ప్రచారాలు చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని కోర్టుకి ఈడుస్తున్నా. నాకొక్క సెంటు కూడా లేదు కొప్పుకొండ భూముల్లో. అన్యాయంగా తెలుగుదేశం పార్టీ నాయకులని చెప్పి ఆ భూమి కొన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకున్న చేపల చెరువుకున్న లైసెన్సు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వెళ్ళి కలెక్టర్ దగ్గర కూర్చొని ఒత్తిడి చేసి రద్దు చేయించాడు పర్మిషన్లు. అతి కిరాతకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల మీద నష్టపెడతా ఉన్నారు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు బొల్లా బ్రహ్మనాయుడి మీద పరువు నష్టం దావా వేస్తున్నా. కోర్టుకి ఈడుస్తాను, కోర్టులోనే ఆయన కథ తెలుస్తా. లైసెన్సులు బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గంగా రద్దు చేపించాడు, ఉన్న లైసెన్స్ రద్దు చేపించాడు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేశారు. రేపు బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ప్రజలు ఓడించబోతున్నారు. ఈపూర్ గ్రామంలో ఒక బీసీ మహిళ జ్యోతి మీద అత్యాచారానికి తెగబడితే అంజయ్ అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అనుచరుడు అత్యాచారానికి ప్రయత్నం చేస్తే మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన అన్యాయాన్ని చెప్పి అత్యాచారం చేశారు, నన్ను కాపాడండి, వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి మళ్ళీ హత్యా ప్రయత్నం కూడా చేశారు. హత్యా ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకున్నా కానీ కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పారని, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఒత్తిడి చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదంటే ఏంటి మీ పరిస్థితిని అడుగుతా ఉన్నా. పోలీసు వ్యవస్థ ఎడిపోతుంది. ఆ విధంగా ఈరోజు కేసు కట్టడం కోసం ఆ అన్యాయం జరిగినటువంటి మహిళకు అండగా మహిళలు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే మరుసటి రోజు ఆ కేసు కట్టారు. అంటే 24 గంటలు గడిచినా మీరు ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అంటే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చెప్తే ఆయన అనుచరుడైతే ఆయన మీద అత్యాచారం చేసిన కేసులు ఉండవా? హత్యా ప్రయత్నం చేసిన కేసులు ఉండవా? ఏంటి ప్రభుత్వ విధానం అని అడుగుతా ఉన్నా. పోలీసులు ఇలాంటి దుర్మార్గాలను ఖండించాల్సిన అవసరం ఉంది. పోలీసు వ్యవస్థ వారి విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనే అంజయ్ అనేటువంటి వ్యక్తి బీసీ మహిళ మీద అత్యాచారం చేసి హత్యా ప్రయత్నం చేసినటువంటి వాడు. నరసరావుపేట ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా వినుకొండ బొల్లా తమ సమస్యల్ని పరిష్కరించకపోతే కళాశాల భవనంపై నుండి దూకేస్తామంటూ తిరుపతి నగరంలో వెటర్నరీ కళాశాల విద్యార్థులు భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వెటర్నరీ విశ్వవిద్యాలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టైఫండ్ పెంచడంతో పాటు RLU ఉన్నతీకరణ, వెటర్నరీ డయాగ్నోస్టిక్ లాబొరేటరీలో వైద్యులు, శాశ్వత ప్రతిపాదికన వెటర్నరీ డాక్టర్లను నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని గుర్తు చేస్తూ నిరసన తెలిపారు. కాంగ్రెస్ను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సూచించారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై విజయనగరంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయి నుంచి బూత్ కార్యకర్తలను, మండల నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించి పెద్ద ఎత్తున నమోదు చేయిస్తామని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈనాడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని గ్రామ సీమల నుంచి బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన కులం, మతం వాటిపైన బేస్ చేసుకొని చేసే రాజకీయాలు, మనుషుల్ని కూడా మనుషుల్లా గుర్తించలేని రాజకీయాలు, ఎలక్షన్లో ఏదో మార్జిన్ పబ్బం గడుకునే వ్యవహారాలు, ఈ దేశ సంపదను, దేశాన్ని మొత్తం అమ్ముకునే కాలాన్ని చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగబద్ధమైన భారతదేశాన్ని, లౌకిక భారతదేశాన్ని నిలుపుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలు సభ్యులుగా చేరమని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయమని కూడా అందరినీ కోరుకుంటూ, కాంగ్రెస్ ఎంత బలపడితే ఈ దేశం అంత బలంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అనుకున్న విధంగా ఫలితాలు రాలేదు. నేను దీంట్లో ఇంకొక మాట చెప్పడానికి కూడా ఏమి పెద్ద, కానీ ఒకసారి మమ్మల్ని మేము చేస్తున్న పనులు, ఈరోజు భారతీయ జనతా పార్టీ రేపు మన్నాడు 12 రూపాయలు 18 రూపాయలు డీజిల్ రేట్లు పెంచుతుంది. ఈ రోజుకి మనమంతా బీదవాళ్ళు అయిపోతూ ఉన్నాం. మన అడవి వస్తూ ఉంటే జిందాల్ వాళ్ళకి కనిపించింది. నాకు మొత్తం ఈ మన్యం ప్రాంతాన్ని, ఉత్తర ఆంధ్రాని దోచుకుపోవడానికి రోడ్లు చూశాను నేను. అట్లాగే వేరే వాళ్ళు కొనుక్కొని పోతున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని చూస్తూ ఉన్నాను. రేపు మాపు అమ్ముడుపోయే నౌకాశ్రయాన్ని చూస్తూ ఉన్నాను. అడవుల్ని కూడా అమ్ముతామని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ప్రకటించింది. సగటు మానవునికి ఏమాత్రం జీవితం మీద హక్కు లేకుండా ఎదుగుతున్న పరిస్థితి ఉంది. కరోనా కాలం వస్తే
మన కళ్ళ ముందు శవాలు కాలిపోతే కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని చూసాం. కానీ కులం మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే భారతీయ జనతా పార్టీ, వాళ్ళతో అంటగాగే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మైనారిటీలు, దళితులు, రైతుల్ని ఈ కులం ఆ కులం అని కూడా లేదు, రైతాంగాన్ని చివరికి ట్రాక్టర్లు ఎక్కించి తొక్కి, కార్లు ఎక్కించి తొక్కిచ్చే కాలాన్ని కూడా చూసి అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఓట్లు పడ్డాయని చెప్తా ఉన్నారు. మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ భారతదేశాన్ని మరొక్కసారి నిర్వచించుకొని లౌకిక భారతదేశాన్ని, రాజ్యాంగబద్ధ భారతదేశాన్ని అందరూ గౌరవంగా ఫలప్రదంగా బ్రతికే ఒక రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టేందుకోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది, కృషి చేయాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఈ సభ్యత్వం. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బడ్జెట్ పొంతన లేదని, హాస్యాస్పదంగా ఉందన్నారు. బడ్జెట్ చిత్తు కాగితంలా ఉందన్నారు. అంచనాలకు మించి దాఖలాలు లేకుండా పోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు చేసిన అప్పులు, లెక్కలు ఎందుకు పేర్కొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు లేవని, ₹1 కూడా కేటాయించలేదన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న వైసీపీ రాష్ట్ర బడ్జెట్లో ఏం కేటాయించారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. प्रधानमंत्री नरेंद्र मोदी नायकत्व, प्रधानमंत्री नरेंद्र मोदी नायकत्व, सोमु वीर्राजु नायकत्व, सोमु वीर्राजु नायकत्व. 2,56,250 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం అంచనా 2,08,260 కోట్లు గాను, ఇందులో మూలధన వ్యయం 47,000 కోట్ల 996 కోట్లు, రెవెన్యూ లోటుని 17,000 కోట్లు, ద్రవ్య లోటు 48,000 కోట్లు, జీడిపి జిఎస్డిసిలో రెవెన్యూ లోటు 1.27 మరియు ద్రవ్య లోటు 3.64. ఈ విధంగా వార్షిక బడ్జెట్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని సాకల్యంగా మనం పరిశీలన చేస్తే ఈ బడ్జెట్ మీద మనం కామెంట్ చేయవలసింది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ. ఈ బడ్జెట్ విధానాలు, ఖర్చు పెట్టే ఖర్చులు, చేసే అప్పులు చూస్తుంటే ఈ 3 సంవత్సరాల్లో అప్పులు చేసి, పథకాలు పేరుతో పనిచేసి, ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలా, గెలిస్తే అన్నిటినీ కూడా బంద్ చేయాలనే ఉద్దేశం ఉందా? ఎందుకు ముందస్తు ఎన్నికలకి ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనే విషయాన్ని ఈవేళ మనం ఆలోచించాలి. బడ్జెట్ అంచనాలకు వీరు పెట్టే ఖర్చులకి ఎటువంటి పొంతన లేదు. ఈ బడ్జెట్లో బడ్జెట్ వేరు, వారు పెట్టే ఖర్చులు వేరు. ఈ పొంతన లేనప్పుడు వీరు పెట్టే బడ్జెట్ హాస్యాస్పదం. ఏ విధంగానూ పొంతన లేనటువంటి బడ్జెట్ అనేది ఈ ప్రభుత్వంలో నామకావాస్తి. బడ్జెట్ అనేది ఈ యొక్క ప్రభుత్వంలో ఒక చిత్తు కాగితం మాదిరిగా బడ్జెట్ని తయారు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. బడ్జెట్ హాస్యాస్పదంగా మారుతుంది. ఉదాహరణకి 21-22 రెవెన్యూ లోటు 5,000 కోట్లను అంచనా వేశారు. తీరా డిసెంబర్ 21 కల్లా అంచనా. విలువలతో కూడిన రాజకీయాలతో పాటు సంపూర్ణ జీవితాన్ని సొంతం చేసుకోవడం పెద్దాయన యడ్లపాటికే సాధ్యమంటూ పలువురు వక్తలు నివాళి అర్పించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు సంతాప సభ గుంటూరులో ఆయన స్వగృహం వద్ద నిర్వహించారు.
సభకు మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎడ్లపాటికి నివాళి అర్పించారు. రాజకీయాల్లో మంచి సాంప్రదాయాలను సమాజానికి అందించిన మహోన్నత వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్నారు. ముత్తేవి రవీంద్రనాథ్ రాసిన ఆదర్శ కర్షక నేత ఎడ్లపాటి పుస్తకాన్ని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఆవిష్కరించారు. ఆయన పేరు శాశ్వతంగా ఉండే విధంగా ఏదైనా ప్రాజెక్టును నిర్మించాలని సభలో చేసిన తీర్మానానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. వెంకటరావుకి నివాళులు అర్పించాల్సి కోరుతున్నాం. తను ఒక వ్యక్తిగా అందరికీ ఒక హీరో వర్షిప్ అన్నమాట. అందుకని రాజకీయ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రాజకీయ అన్నగారు మావయ్య గారు క్లాస్మేట్స్ రూమ్మేట్స్ మాట్లాడుతున్నారంటే వారి రాజకీయ ప్రస్థానంలో వారు వేసినటువంటి ప్రతి మనకు ముందు పెద్దలు చెప్పినట్టుగా గుర్తుండేటువంటి ఇన్స్టిట్యూషన్ పేరు పెట్టిన అదేవిధంగా వారి కుటుంబ సభ్యులుగా నాగభూషణం గారు ప్రజా జీవితంలే వేరే వాళ్ళు చేస్తున్నారు కదా. పూర్వం చదువుల్లో నిమగ్నం అవుతున్నారు పెద్దవాళ్ళందరూ టీవీ. అందులో ఒకడు కొమారెడ్డి పట్టాభరావుని చాలా అరుదుగా కనపడుతున్నారు. తరాలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. పట్టాభి ఇప్పుడు 5 సార్లు మంత్రిగా ఒకసారి కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. మరి నేటి రాజకీయాల గురించి కోర్టు తీర్పు రాగానే నిజంగా బలరాం గారిని మాట్లాడాల్సిన చేసిన పనులు ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళా అంత రాజకీయాలే మారిపోయినాయి. విద్యార్థి నాయకుడిగా ప్రధాన పాత్ర వహించే సందర్భం నుంచి చాలా సందర్భాల్లో పెద్దాయనకి ఒక రకంగా చెప్పాలంటే 94 శాసనసభ ఎన్నికల్లో ఎక్కడికన్నా వెళ్ళి వేమూరు సీట్ ఎవరిదే అంటే ఎడ్లపాటి వెంకటరావు అని చెప్తూ ఉండేవాళ్ళు. ఈ కంటెస్టెడ్ 6 times 6 సార్లు అదే నియోజకవర్గంలో పోటీ చేయటం, 3 సార్లు గెలవటం, ఒక మంత్రిగా, ఒక కర్షక పరిషత్ సభ్యుడిగా, ఏపీఐఐడిసి చైర్మన్గా, ఏపీఐఐసి చైర్మన్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా. అలాంటి సందర్భంలో మరి నేను ఆయన స్థానంలోకి, ఆయన చెప్పుల్లోకి నేను కాళ్ళు పెట్టడం. ఆ రోజు నుంచి ఆయన చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా బహిరంగంగా కానీ అంతర్గతంగా కానీ ఎప్పుడు కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసుకోవడం మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు జరగల. రాజకీయాల పట్ల ఒక అంకిత భావం కలిగినటువంటి రాధేశ్యామ్ సినిమా బెనిఫిట్ షో వేసిన థియేటర్ను ఏపీ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో జరిగింది. హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోలు ప్రదర్శించరాదంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా రాజాంలోని ఎస్వీసీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షోను ప్రదర్శించింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. దీంతో థియేటర్ యాజమాన్యం షోను ఆపేసింది. అభిమానులు ఆందోళనకు దిగారు. థియేటర్ను ఏపీ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. థియేటర్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. వీడియో మన వాళ్ళు తీస్తాను. వీడియో ఫోటో తీయండి, మన గ్రూపులు పెట్టాలి. ఇది వేయద్దంటవా, ఇది ఎక్స్క్లూజివ్ థియేటర్ స్విచ్ చేయండి. ఏదో ఒక కాపుతారు, నేను చూస్తాను.
మీ ఇద్దరు మర్యాద చెప్పాను ఇట్లా ఇక్కడ తగ్గించుకుంటారండి దయచేసి ఆ వాయిస్ ఆపుతారు సార్ మాకు తెలియదు సార్ కామన్ సెన్స్ ఉంటుంది కదా మీకు నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలు, డ్రైవర్లకు లైసెన్సులు లేని వారికి జరిమానాలు విధించారు. పెండింగ్ ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని, లేనిచో వాహనాలను సీజ్ చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. బండి డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని చెప్పారు. 18 సంవత్సరాల లోపు యువతి యువకులు లైసెన్స్లకు అర్హులు కారని, వారి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను వారికి ఇవ్వకూడదని ఆయన సూచించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో నాటుసారా తయారీ కేంద్రాలపై వరుస దాడులు నిర్వహించారు. పగలు రాత్రి తేడా లేకుండా మఫ్టీలో తిరుగుతూ నాటుసారా కాసేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. వెదురుకుప్పం మండలంలో నాటుసారా కేంద్రాలపై మెరుపు దాడులు చేశారు. తెల్లగుండ్లపల్లి అటవీ ప్రాంతంలో 1000 లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం చేసినట్లు ఎస్ఐ గోపి తెలిపారు. నాటుసారా కాసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్ఐ వెంకటరమణ మరో వివాదంలో చిక్కుకున్నారు. మర్రిపాడు పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీపై వెళ్తున్న ఓ యువకుడిని ఆపి మాస్కులు పెట్టుకోలేదని మందలించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువకుడు కోవిడ్ నిబంధనలు ఇప్పుడు అమలులో లేవు కదా, అయినా స్కూటీపై వెళ్తున్నది నేనొక్కడినే, మాస్క్ ఎందుకు సార్ అంటూ ఎస్ఐకి బదిలిచ్చాడు. దీంతో ఎస్ఐ రోడ్డుపైనే ఆ యువకుడి చొక్కా పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్పీ విజయారావు ఆయనను తీవ్రంగా మందలించి ఛార్జ్ మెమో జారీ చేశారు. మార్కులు లేకుండా వెళ్తున్నాం సార్, తప్పేంటి సార్ మీరు సార్ ఏమని చెప్పండి సార్, ఇక్కడ మీరు మీకు ఉంటే సార్ కాదు అకాడమిక్ లోపాలు బాగా ఎందుకు సార్ ఎందుకు సార్ చెప్పండి మీకు ఆన్సర్ ఎందుకు సార్ చేస్తారు అట్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
వినుకొండ మాజీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం, వైసీపీ నేతలకు తీవ్రంగా హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే. తిరుపతిలో వెటర్నరీ విద్యార్థులు ఆందోళన, ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై అవేర్నెస్ ప్రోగ్రాం, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్న ఏపీపీసీ చీఫ్. బడ్జెట్పై ఏపీ బీజేపీ చీఫ్ విమర్శలు, బడ్జెట్ చిత్తు కాగితంలా ఉందంటూ ఎద్దేవా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.